హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 verse 33. But seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూశారు కదండి, స్పష్టముగా మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట, మనము ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు సమస్తాన్ని దేవుడు మనకిస్తాడంట. అంటే ఏంటిదనంటే, చూడండి, మన జీవితంలో మనం ఒక్కోసారి మనకి ఏదేదైతే అవసరం ఉంటుందో మనం అనుకుంటూ ఉంటాం, లేదు నేను పలానా ఉద్యోగం చేస్తే, పలానా ట్రైనింగ్ చేస్తే, అవి చేస్తే, పలానా పని చేస్తే నాకు వస్తాయి, అవునా, నేను ఇంత నాలెడ్జబుల్ పర్సన్ లాగా ఉంటే నాకు వస్తుంది, అవునా, నేను అలా చేస్తే నా జీవితం బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అవన్నిటిని మనం వెతుకుతూ ఉంటాము కదా, లోకపరంగా మనం వెతుకుతూ ఉంటాము. వాళ్ళని కన్సల్ట్ అయ్యి వీళ్ళతో మాట్లాడి, అవునా, ఒక విధంగా చూసుకుంటే వాళ్ళతో వీళ్ళతో ఆ డైరెక్షన్ కదా, వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని వీళ్ళ ఒపీనియన్ తెలుసుకొని అసలు ఏం అర్థం కాదు మనకి. ఒక విధంగా చూసుకుంటే, ఏంటి ఇంతమంది మాట విన్నాను, వీళ్ళు చెప్పింది చేశాను, వాళ్ళు చెప్పింది చేశాను, కానీ ఎక్కడ నాకు ఏమీ రావట్లేదు, ఎక్కడ నేను ముందుకెళ్ళలేకపోతున్నానే కదా. ఒక విధంగా చూసుకుంటే, ఏంటి నేను పలానా బాగానే చదువుకున్నా కదా, ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నా, నాకేంటి నా జీవితంలో ఎక్కడ కొదుకుంది, ఎక్కడ లాస్ జరుగుతుంది, ఎక్కడ ఆశీర్వాదం రావట్లేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడు కుమార్తె, ఒకటే మాట అంటున్నాడు, మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడంట ఇవన్నీ మీకు సమకూర్చి దేవుడు ఇస్తాడంట. అంటే నో మ్యాటర్ వాట్, నీకు టాలెంట్ ఉందా టాలెంట్ లేదా అనవసరం అండి. ఒకటే, గొర్రెలు కాసుకునే వ్యక్తిని సింహాసనం మీద కూర్చొని 40 సంవత్సరాలు స్థిరమైన రాజుగా చేశాడంట దేవుడు. అంటే ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు ఆ సామర్థ్యంతో పని లేదండి. కేవలము నీకు ఒకటే, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడంట ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికి. అంటే ఒక మాట దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతుకు, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తా, నేను నీకు కావాల్సిన సమకూరుస్తా, నన్ను వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు. ఇక నుంచి దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేయుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి గల యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, అవును తండ్రి, నీ బిడ్డల పట్ల తండ్రి, ఇక నుంచి తండ్రి నీ కుమారుడు కుమార్తె నీ రాజ్యాన్ని వెతకాలని ప్రభా, నీలో ఉండాలని, అవును తండ్రి, నీపైన ఆధారపడాలని ప్రభా నిర్ణయం తీసుకున్నారు మీరు. అవును తండ్రి, వారి పట్ల గొప్ప కార్యం చేసి ఇక అటువంటి, అవును తండ్రి, చీకటి తరమైన జీవితము, అంధకారమైన జీవితము, అవును తండ్రి, ఏవి కూడా తండ్రి వారి జీవితంలో ఉండకుండా నీ వెలుగుతో నింపి నీ బలమైన కార్యము చేసి నీ ఒక పరిశుద్ధాత్మతో మీరు నడిపించు. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.